బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి రైస్ మిల్ 2017 సంవత్సరం నుంచి రైతులకు ఉన్న 70 లక్షల రూపాయల బకాయిలను చెల్లించకుండా ఇబ్బందులు గురిచేసింది. దీంతో రైతులు సమస్యను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఎస్పీకి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు చర్యలు తీసుకోవడంతో రైతులకు ఉన్న 70 లక్షల రూపాయల బకాయిలను రైస్ మిల్ యాజమాన్యం చెల్లించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017 సంవత్సరం నుంచి తమ వద్ద ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. గతంలో కొందరు నాయకులు రైస్ మిల్ యాజమాన్యానికి వత్తాసు పలికి పోలీసులకు పెట్టించే తమను ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. నేడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో తమకు న్యాయం జరిగిందన్నారు. తాము ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం. నా పేరు వంశీకృష్ణారెడ్డి. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్రా ప్రసన్న కుమార్ రెడ్డి 2017లో ఒడ్లు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి ముగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన మా ఊర్లో పెనుబల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయినాయి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్గా అంటే కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా మంచి విషయం. చాలా చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం మీద. పెనుబల్లి గ్రామం గత 9 సంవత్సరాల నుంచి పెనుబల్లి రాజరాజేశ్వరి రైస్ మిల్లు బకాయిలు రావాల్సింది. మేమందరూ రైతులు బకాయిలు పెండింగ్ పెట్టి ఇది చేస్తాను చెప్పని చెప్తున్నారు. ఎంతమంది చెప్పుకున్నా మాకు స్పంది లేదు. ప్రశాంతమ్మ గారికి ఎమ్మెల్యే గారికి పోయి ప్రశాంతమ్మ గారికి చెప్పాము. ప్రశాంతమ్మ గారు సెలవు తీసుకొని మాకు న్యాయం చేసింది. మా ఊళ్ళో కాలువలు అన్ని బాగా లోటిచ్చి బాగా చేస్తాం. మా ఎమ్మెల్యే వచ్చినాక మా ఊళ్ళో కాలువలు కానీ రిపేర్లు కానీ ఏం కావాలని ఏం అడిగినా కూడా బాగా చేసి మాకు బాగా పనిచేస్తుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కోడూరు ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ కమలాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వాళ్ళ సెలవున మా అందరికి డబ్బులు వచ్చినాయి. ఇంట్లో వాళ్ళు అందరూ ఆడవాళ్ళు అందరూ పిల్లలు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మేము ధన్యవాదాలు చెప్పుకుంటా సెలవు తీసుకుంటున్నాం. ఇవ్వలేదు. తిరిగి ఇదిగో రేపు మాకు అంటున్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాం. మా ఎమ్మెల్యే గారికి ఆయన మాకు సగం న్యాయం చేసింది. ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి 2017 25 లక్షలు ఒడ్లుతోనే డబ్బులు మాకు వాళ్ళు చెప్తారు. పంట మహేందర్ రెడ్డికి, పంట సుధాకర్ రెడ్డికి. ఎంతమంది రైతులు ఉన్నారు? ఎన్ని చేశారు? చాలా మంది ఉన్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారిని కలుసుకొని మాకు న్యాయం చేయమంటే మాకు న్యాయం చేసి ఇంతకుముందు చాలా మందికి చెప్పాము. ఎమ్మెల్యే కూడా చెప్పాము, అధికారులకు చెప్పాము. ఎవరో న్యాయం చేయలే. మా ఎమ్మెల్యే న్యాయం చేసింది. మేము వెళితే పోలీసు వ్యవస్థ ద్వారా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి తరివేసి మాకు న్యాయం ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు, ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకున్నాము. ఆ మహాతల్లి మాకు స్పందించి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచి అతను కూడా చెప్పింది. జేసీ ద్వారా కూడా మాకు పరిచయం చేసి మాట్లాడి చేసింది. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు మిల్లు ఆడుచుకొని చెప్పి గట్టిగా దర్శనం జరిగింది ఆ మహాతల్లి. దానివల్ల ఈరోజు మాకు డబ్బులు ఈరోజు మాకు అకౌంట్లు వేశారు. ఆ మహాతల్లికి ధన్యవాదాలు. దాన్ని సహకరించిన కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మా గ్రామ ప్రజలు
ఉప్పల మహేంద్ర గారికి మా గ్రామ ప్రజలకి రైతులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా సహకరించారు. ఎవరు ఒడ్లు రానియకుండా వాళ్ళ పరిష్కారంగా అంతే మీకు ఒడ్లు దోవాలని చెప్పి గట్టిగా గ్రామ ప్రజలు కూడా సహకరించారు. కాబట్టి మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాము. మొత్తం బిల్లు అయినాయి. మీకు ఎంత బకాయిలు ఉన్నాడు ఆయన? మీకు ఎంత మా గ్రామంలో 70 లక్షల బకాయిలు ఉంటాడు. పూర్తిగా డబ్బులు ఇచ్చాడు. ఎమ్మెల్యే సహకారంతో, కోళ్ళు కమలారెడ్డి గారి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో 70 లక్షలు పూర్తిగా. జేసీ గారు కూడా మాకు గట్టిగా వాళ్ళ డబ్బులు ఇవ్వడం జేసీ గారు కూడా చెప్పారు. దానివల్ల మాకు పూర్తిగా మాకు సంతోషంగా జరిగిందని సంతోషపడుతున్నాం. ఎవరు బాధితులు లేరా? అందరికి వచ్చేసి ఇతర గ్రామాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామం గురించి మీరు స్పష్టంగా ఇంకెవరైనా